ఒకప్పుడు పిక్సర్ లాంటి యానిమేషన్ మూవీస్ చేయాలంటే వందల మంది ఆర్టిస్టులు, లక్షల రూపాయల బడ్జెట్, నెలల తరబడి పని అవసరం ఉండేది. కానీ 2026లో ఒక ల్యాప్టాప్, కొన్ని ఏఐ టూల్స్ మరియు ఒక క్రియేటివ్ ఐడియా చాలు. ఈరోజు ఏఐ సహాయంతో పిక్సర్ స్టైల్ యానిమేషన్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఏఐ యానిమేషన్ కంటెంట్ క్రియేషన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు స్టోరీ, క్యారెక్టర్స్, వాయిస్, యానిమేషన్, మ్యూజిక్, ఎడిటింగ్ ఇవన్నీ ఏఐతో చాలా వేగంగా చేయవచ్చు. అందుకే ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్కి ఇది ఒక గొప్ప గోల్డెన్ ఆపర్చునిటీ. పిక్సర్ స్టైల్ అంటే ఏంటనేది మొదటి చాప్టర్లో చూద్దాం. పిక్సర్ స్టైల్ అంటే ఎక్స్ప్రెసివ్ క్యారెక్టర్స్, బ్రైట్ కలర్స్, సినిమాటిక్ లైటింగ్, ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్, స్మూత్ యానిమేషన్ వంటివి. మనం పిక్సర్ని కాపీ చేయటం కాదు, ఆ స్టైల్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒరిజినల్ వీడియోస్ క్రియేట్ చేయాలి. స్టోరీ ప్లానింగ్ అన్నది సెకండ్ చాప్టర్లో చూద్దాం. ముందుగా ఏఐతో స్టోరీ జనరేట్ చేయండి. ఉదాహరణకు బ్రేవ్ లిటిల్ రోబోట్, లోన్లీ ఫాక్స్, లాస్ట్ సిటీ అడ్వెంచర్, టైమ్ ట్రావెలింగ్ కిడ్. స్ట్రాంగ్ స్టోరీ, స్ట్రాంగ్ ఎమోషన్. అదే వైరల్ యానిమేషన్కి ఫౌండేషన్. చాప్టర్ 3లో స్క్రిప్ట్ క్రియేషన్ ఎలానో చూద్దాం. ఏఐతో సీన్ వైజ్ స్క్రిప్ట్ రాయించండి. ప్రతి సీన్లో క్యారెక్టర్, యాక్షన్, డైలాగ్, ఎమోషన్, కెమెరా యాంగిల్ క్లియర్గా ఉండాలి. చాప్టర్ 4 క్యారెక్టర్ డిజైన్. ఏఐ ఇమేజ్ జనరేటర్తో కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ క్రియేట్ చేయండి. అది చేయటం వల్ల వీడియో మనకి సులభం కావచ్చు. ప్రతి క్యారెక్టర్కి సేమ్ అవుట్ఫిట్, సేమ్ ఫేస్, సేమ్ కలర్ థీమ్ ఉండేలా చూసుకోండి. కన్సిస్టెన్సీ అన్నది ఇందులో చాలా ముఖ్యమండి. చాప్టర్ 5లో యానిమేషన్. ఇప్పుడు ఇమేజెస్ని ఏఐ యానిమేషన్ టూల్స్తో యానిమేట్ చేయండి. దాని కొరకు కెమెరా మూమెంట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, సినిమాటిక్ లైటింగ్, స్మూత్ మోషన్, షార్ట్ సీన్స్, బెటర్ రిటెన్షన్ అవుతుంది. చాప్టర్ 6లో వాయిస్ అండ్ సౌండ్ చూద్దాం. ఏ వాయిస్తో న్యాచురల్ నరేషన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎమోషన్కి మ్యాచ్ అయ్యేలా ఉండాలి. సౌండ్ ఎఫెక్ట్స్ యానిమేషన్కి లైఫ్ ఇస్తాయి. చాప్టర్ 7లో మనీ ఎలా ఎర్న్ చేయాలి అన్నది చూద్దాం. ఏఐ యానిమేషన్ వీడియోస్ ద్వారా యూట్యూబ్ యాడ్స్, బ్రాండ్ డీల్స్, చిల్డ్రన్ స్టోరీస్, డిజిటల్ ప్రోడక్ట్స్, ఫ్రీలాన్సింగ్, యానిమేషన్ సర్వీసెస్ ద్వారా ఆదాయం పొందవచ్చు. ఫైనల్ మెసేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఏఐ యానిమేషన్ ఆర్టిస్ట్ని రీప్లేస్ చేయడానికి కాదు, క్రియేటివిటీని మల్టిప్లై చేయడానికి వచ్చింది. మంచి స్టోరీ, మంచి ఎమోషన్, మంచి కన్సిస్టెన్సీ ఇవే సక్సెస్కి కీ. కామెంట్లో చెప్పండి, ఫస్ట్ యానిమేషన్ ఏ టాపిక్ పై చేస్తారు? రోబోట్, యానిమల్, ఫ్యాంటసీ, స్పేస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ అండి, నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నందుకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.